ఇవ్వడం జరిగింది. ఇంకా హైదరాబాద్ బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి డిప్యూటీ సీఎంతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి గారు రావడం జరిగింది. సార్, ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు 4 వారాల నుంచి ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే సాగిస్తున్నారు. ఇవాళ చివరి ఆదివారం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఎట్లా ఉంది ఓవరాల్? హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. నేను ముందు రోజు కూడా చెప్తా ఉంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం కావాలని ముందు నుంచి చెప్తా ఉన్నాం. 26వ తేదీ నాడు గోల్కొండలో ప్రారంభమైన బోనాలు, బల్కంపేటలో 1వ తేదీ నాడు, 13 నాడు సికింద్రాబాద్, మహంకాళి, ఉజ్జయిని, అలా 20వ తారీఖు లాల్ దర్వాజా సింహవాహిని అన్ని కార్యక్రమాలు ఘనంగా అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం భక్తులకు దొరికింది. అమ్మవారికి బోనాలు సమర్పించడం అన్ని రకాల ఈవెన్ భవిష్యవాణిలో కూడా కొంత మార్గదర్శకత్వం దొరికింది. తప్పకుండా జరుగుతున్న అంశాలను ఏ విధంగా బయటికి తీసుకురావాలని. సో ఏది ఏమైనా ప్రభుత్వ ఏర్పాట్లను ప్రజలు స్వీకరించినారు, ప్రజలు కూడా భాగస్వాములైనారు. అందరికీ సందర్భంగా బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరికి శుభం జరగాలని అమ్మవారి ప్రార్థిస్తా ఉన్నా. సింహవాహిని అమ్మవారికి సంబంధించి ల్యాండ్ గురించి చాలా 20 కోట్ల రూపాయలు సెటిల్ అయినాయి. ఈ పండుగ అయిపోయే ముందు ఎందుకని చేయలేదు, పండుగ కాగానే కూర్చొని మళ్ళీ ఉత్సవాల వరకు దాన్ని